ఎయిర్ ఇండియా అంశం దేశాన్ని కుదిపేస్తా ఉన్నది. అసలు ఏం జరుగుతా ఉంది దేశంలో? ఎందుకు అంతగల విమానాలు ఆగిపోయేదాకా ప్రభుత్వం చూస్తూ ఉన్నది? విమానయాన శాఖ ఏం చేస్తా ఉన్నదనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇందులో ప్రధానంగా టార్గెట్ అయితా ఉన్నది పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు. అర్నబ్ గోస్వామి చాలా దారుణంగా తిట్టిండు, ట్రోల్ చేసిండు. అసలు ఏం చేస్తా ఉన్నాడు? ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ చూస్తా ఉన్నాడా? సినిమాలు చూస్తా ఉన్నాడా? పౌర విమానయాన శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? దేశం ఇంత ఆగమైపోతా ఉంటే ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేసిండు. ఎందుకు రామ్మోహన్ నాయుడిని అంతలా టార్గెట్ చేస్తా ఉన్నారు? అంటే ఒకవేళ ఇదే పోస్ట్‌లో వేరే మంత్రి ఉంటుంటే, అంటే ఉత్తరాదికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటుంటే ఈ స్థాయిలో అర్నబ్ గోస్వామి ప్రశ్నించేవాడా? ఈ స్థాయిలో ఇంతలా ట్రోలింగ్ చేసేవాడా? నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఉంటే, రామ్మోహన్ నాయుడు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, తెలుగువాడు, సౌత్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తా ఉన్నాడు. అది ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికి కూడా ఈ స్థాయిలో వేసుకుంటా ఉన్నాడు. గతంలో చాలా రైలు ప్రమాదాలు జరిగినాయి. చాలా రైళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా రైలు ప్రమాదాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ఏ రోజు అశ్వని వైష్ణవ్ ఎవరైతే రైల్వే శాఖ మంత్రి ఉండో ఆయన ఇట్లా క్వశ్చన్ చేయలేదు అర్నబ్ గోస్వామి. ఇట్లా ప్రశ్నించలేదు. నువ్వు ఏం చేస్తానో, నువ్వు రిజైన్ చేయి, నెట్ఫ్లిక్స్ చూస్తున్నావా, ఇంకోటి చూస్తున్నావా అని ఏ రోజు అడగలేదు. కానీ ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన సౌత్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నాడు, ఈ స్థాయిలో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా మంచి పేరు వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు నరేంద్ర మోడీ గొప్పతనం, అమిత్ షా గొప్పతనం అని చెప్పుకుంటారు. వేరే వాళ్ళ పేర్లు కూడా తీయరనుకోండి. కేవలం నరేంద్ర మోడీ, అమిత్ షా క్రెడిట్ అంతా కూడా వాళ్ళిద్దరికే ఇస్తారు. వాళ్ళిద్దరే గొప్ప, వాళ్ళే చేసారు అన్ని పనులు అన్నట్టుగా చెప్తారు. అది ఏ అంశమైనా సరే, వాళ్ళకి సంబంధం ఉన్నా సంబంధం లేకున్నా ప్రతి అంశంలో మోడీదే క్రెడిట్, మోడీదే గొప్పతనం, అమిత్ షాదే గొప్పతనం, అమిత్ షాదే క్రెడిట్ అంతా అని చెప్తారు. కానీ చిన్న తప్పిదం జరిగేసరికి కంప్లీట్గా ఇప్పుడు వీళ్ళ మీద వేసిరు. 4-5 రోజుల పాటు సైలెంట్గా ఉండి చివరికి ఆ ఇష్యూని అంతా కూడా రామ్మోహన్ నాయుడు మీద వేసి, రామ్మోహన్ నాయుడుదే తప్పు, ఆయననే పట్టించుకోలేదని సొంత ఛానల్లో, బీజేపీ సొంత ఛానల్లో రామ్మోహన్ నాయుడుని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది నార్త్ సౌత్ సమస్య వల్ల వచ్చిందని మనం దీనివల్ల భావించాల్సి ఉంటుంది. అంటే ఉత్తరాదిలో అశ్వని వైష్ణవ్ మీద ఎందుకు ఏ రోజు మాట్లాడలేదు? రైల్వే ప్రమాదాలు ఎన్ని జరిగినాయి వాటి మీద ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈయన వల్ల దీని మీద ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో పైనుంచి ప్రెషర్ లేకుండా రామ్మోహన్ నాయుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు? డీజీసీఏకి ఆదేశాలు ఇవ్వకుండా, డీజీసీఏ వాళ్ళు అమలు చేస్తున్నారా లేదా అనేది అన్ని స్టాఫ్ని పెంచుకున్నారా లేదా, ఈ షెడ్యూల్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏదైతే 2024 జనవరిలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో పైలట్స్కి సంబంధించి అవన్నీ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, నవంబర్ 1 నుంచే ఫాలో అవ్వాలి. సో మరి ఎంత స్టాఫ్ని పెంచుకున్నారు ఏంది అనేది ఆ రికార్డ్స్ అని తెప్పించుకోవాల్సిన బాధ్యత డీజీసీఏ మీద ఉన్నది. అవి వచ్చినాయా లేదా, ఉన్నదా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత రామ్మోహన్ నాయుడు మీద ఉన్నది. సో మరి రామ్మోహన్ నాయుడు ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఎవరు ఒత్తిడి వల్ల సైలెంట్గా ఉన్నాడు? రామ్మోహన్ నాయుడు మీద ఎవరు ఒత్తిడి ఉన్నది? కేంద్రంలో ముఖ్యంగా కీలకంగా ప్రతి దాంట్లో ఉండేటువంటి మోడీలు, అమిత్ షాలు ఇట్లాంటి కొందరు వ్యక్తులు, వీళ్ళ ఒత్తిడి లేకుండా ఎందుకు రామ్మోహన్ నాయుడు సైలెంట్గా ఉంటాడు? రామ్మోహన్ నాయుడికి అంత కీలక పాత్ర ఇచ్చి నువ్వు ఏమన్నా చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేంత ఉందా ఇప్పుడు దేశంలో? మోడీ, అమిత్ షా నిర్ణయం తీసుకోకుండా, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ఆదేశాలు రాకుండా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందా? లేదు. సో వాళ్ళు ఏదైనా చెప్తేనే ఈయన చేస్తాడు, వాళ్ళు చెప్పకుండా ఈయన చేసే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఇది వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగిందే. అంటే ఆ ఇండిగో సంస్థ నుంచి బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళ ఒత్తిడి వల్ల మేబీ ఈయన సైలెంట్ అయి ఉంటాడు. దానివల్ల ఇప్పుడు ఒక సమస్య వచ్చేసరికి ఆ విమానాలు అన్ని ఆగిపోయేసరికి ఇప్పుడు సమస్య అంతా తీసుకొని చీన మీద పెట్టారు. సో ఇదేదో ముందే తీసుకొని ఉంటే, నిజంగా ఆయన మీద ప్రెజర్ లేకుండా ఆయన ఫ్రీ హ్యాండ్ ఉంటే ఆయన ముందే సమీక్షిస్తుండే కావచ్చు. ఈ అన్ని విమానయాన సంస్థలు ఏదైతే ఈ గైడ్ లైన్స్ పాటిస్తున్నాయా లేదా, ఏం చేస్తా ఉన్నాయని అప్పుడే ప్రశ్నించేవాడేమో. అప్పుడే రికార్డులు తెచ్చుకొని ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించేటోడేమో. 63% వాటా ఉన్నటువంటి ఒక వ్యవస్థని ముట్టుకోకుండా ఇన్ని రోజులు అసలు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది? పైనుంచి ప్రెజర్ లేకుండా ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? నిజంగానే ఆయన వ్యక్తిగత లాభం చూసుకుని ఏదైనా ఇండిగోతోటి స్వయంగా ఏమన్నా బేరసారాలు, లాభాలు ఏమన్నా ఉంటే, నిజంగా అట్లాంటివి జరుగుంటే మరి ఇప్పటికైనా ఆయన బర్తరఫ్ చేయరు మినిస్ట్రీలకు వెళ్ళి. నిజంగానే ఆయన సొంత లాభం కోసం ఏవైతే నిబంధనలు పాటించకున్నా కూడా ఇండిగోకి క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు అయితే రామ్మోహన్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలి. లేదు అంటే ఆయన తప్పిదం లేదు, పై వాళ్ళ తప్పిదం ఉందంటే వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవాలి. 5-6 లక్షల మంది ఎక్కడికక్కడ ఆగిపోయారు ఎయిర్పోర్ట్లలో దేశవ్యాప్తంగా. సో అంటే ఇది చిన్న సమస్య కాదు. ఈ సమస్య ఏదో చిన్నగా పుట్టింది కూడా కాదు. వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది దీనికి, చాలా పెద్ద ఎత్తున లెక్కల్ని ఇప్పటికే మనం చెప్పుకున్నాం. గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఏదైతే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఒక వ్యవహారం నడిచింది వీళ్ళ మధ్యలో, సో దానివల్ల ఏమైనా జరిగిందా అని. ఖచ్చితంగా ఇప్పుడు అట్లాంటివి బలపడతా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో దాదాపు 50 కోట్లకు పైగా పోయినాయి.
సో మరి అవి ఎక్కడెక్కడికి పోయినాయి, ఎవరికి అందినాయి? ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎంత పోతే ఎలక్టోరల్ బాండ్లు కాకుండా బ్లాక్ మనీ కింద ఎంత చేరిపోయింది, ఏ పార్టీకి పోయింది, ఏ నాయకుడికి పోయింది? సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశాలు. వీటన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా అసలు సమస్య ఏందనేది రూట్ కాజ్ ఏందనేది బయటికి రాకుండా ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేసి ఇప్పుడు కేవలం రామ్మోహన్ నాయుడుదే తప్పు, రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, అది కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక యంగ్ ఎంపీని టార్గెట్ చేసి, కేంద్ర మంత్రిని టార్గెట్ చేసి ఈ స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లాగే వదిలేస్తే రేపటి రోజున ఇంకొక పెద్ద ప్రమాదం జరిగినా జరగవచ్చు. సో అప్పుడు కూడా దాన్ని తీసుకొచ్చి మన మీద దోసేసి ఆ నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మోడీలు, షాలు, బీజేపీ వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు, సమస్యను మన మీద దోస్తారు. సో మనం ఈ ట్రోల్ని ఎంజాయ్ చేయాల్సిన సమయం, ట్రోల్ చేయాల్సిన సమయం కాదు. అసలు రూట్ కాజ్ ఏంది? అన్ని విమానాలు, వేల సంఖ్యలో విమానాలు ఆగిపోవడానికి కారణం ఎవరు? నవంబర్ 1 నుంచే నిబంధనలు అమలు చేయాల్సింది డిసెంబర్ 1 వచ్చినా అమలు కాకుండా ఎవరు అడ్డుకున్నారు? దాన్ని ఆపడం వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు? అందులో మోడీ హస్తం ఏంటిది, అమిత్ షా హస్తం ఏంటిది, నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ హస్తం ఏంటిది? ఇవన్నీ కదా చర్చించాల్సినవి, ఇవి మాట్లాడాల్సినవి. వాళ్ళతో ఉన్న సంబంధాలు ఏంటి? వీళ్ళకి ఇండిగో సంస్థ ఉన్నటువంటి యజమానులు, ప్రమోటర్లతోటి బీజేపీలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి? ఇండిగో సంస్థకు ఉన్న ఎలక్టోరల్ బాండ్లు ఎక్కడికి పోయినాయి? ఇవి మాట్లాడాల్సినవి. వాటికి సొల్యూషన్ దొరికితే, వాటికి సమాధానం దొరికితే ఈ ఇండిగో సమస్య ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనే దానికి కూడా సమాధానం దొరుకుతుంది, పరిష్కారం కూడా దొరుకుతుంది.